అంటే బిర్యానీ ఇందులో తినరు కాబట్టి స్పెషల్ గా స్పైసీ లేకుండా క్రీడాకారులందరూ 100 మంది కూడా ఫుడ్ అరేంజ్ చేసాం దాసిబాబు ఆధ్వర్యంలోని. చక్కగా ఆస్వాదించి చక్కగా లాంగ్ ఉన్న కూడా నైట్ స్టేజెస్ పొద్దున్నాలంటే ఏ ఇబ్బంది లేదు. రఘువీర్ విష్ణు గారు అలాగే సిఈ గారు కూడా చాలా స్పోర్ట్స్ గా ఉండే వ్యక్తి, అందరితోటి ఫ్రెండ్లీగా ఉండే పోలీస్ కాబట్టి వారందరూ కూడా మనం సహకరించాలి. అలాగే పార్క్ ఇల్లుగాళ్ళకి ఇబ్బంది లేకుండా పోటీలు విజయవంతం చేయాలని. ఇప్పుడు ఈ పోటీలను రఘువీర్ విష్ణు గారు డిఎస్పీ గారు ప్రారంభిస్తారు. ఒకసారి చప్పట్లు కొడితే చాలా సంతోషిస్తాం. ప్లీజ్ ఒకసారి చప్పట్లు. పోటీలు ప్రారంభిస్తున్నాం. డిఎస్పీ గారు ఈ రోజు ఈ పోటీలు ప్రారంభించారు. ఒకసారి ఆడియన్స్ చప్పట్లు కొట్టాలి. మరి యంగ్ డైనమిక్ ఆఫీసర్ డిఎస్పీ రఘువీర్ విష్ణు గారు ఈ రోజు ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి పోటీలు ప్రారంభించారు. ఇవాళ వీళ్ళకి ఛాంపియన్ అయితే ఛాంపియన్కి 20,000 రూపాయలు నగదు బహుమతి అంది. మీ బ్లెస్సింగ్స్ ఒకసారి ఉండండి. సాయంత్రం పూట మన గ్రౌండ్స్లో పిల్లలు కనిపించట్లేదు. ఒకప్పుడు అయితే సాయంత్రం అవగానే పిల్లలందరూ ప్రతి గ్రౌండ్లో నుండి ఏదో ఒక ఆట ఆడేవారు. షటిల్ లేకపోతే బాస్కెట్బాల్, ముఖ్యంగా పల్లెలు వాలీబాల్, లేకపోతే అక్కడక్కడ క్రికెట్, ఎక్కడో రేర్గా ఫుట్బాల్ అలా ఆడుతూ కనిపించేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో యువత మొత్తం ఎంతసేపు ఉన్న రీల్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము ఇదే సరిపోతున్న వాళ్ళకి. సో అందుకు భిన్నంగా ఇక్కడ చాలామంది యూత్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్లో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరూ సుమారుగా ఈ టైప్ ఆఫ్ బాడీ రావాలంటే కనీసం ఒక 6 నెలలు కష్టపడాల్సి వస్తుంది. సో ఎవరికి వాళ్ళు ఒక టైం కేటాయించుకొని ప్రతిరోజు ఒక పద్ధతిగా వాళ్ళు జిమ్ చేస్తూ తర్వాత దానికి తగ్గ ఫుడ్ తీసుకుంటూ ఒకరి గైడెన్స్లో బాడీని ఒక షేప్అప్ చేయడం అంటే ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ఎంత ప్రేమిస్తారో దాన్ని ఆ బాడీని బట్టి మనం చూసి చెప్పచ్చు. సో ఇలాగా పిల్లలందరూ వీళ్ళని చూస్తే వాళ్ళకు ఎంతో ఇన్స్పిరేషన్, మోటివేషన్ వస్తుందని వీళ్ళు ఒక మంచి ప్రాంగణాన్ని ఎన్నుకున్నారు. సో ఇలాంటి ప్రదేశాల్లో పెడితేనే ఇక్కడ వచ్చిన వాళ్ళు వాకర్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళందరూ చూసే అవకాశం ఉంటుంది. సో మీరందరూ చూసి ఆనందించి ఇన్స్పైర్ అయ్యి చాలామంది మన భీమవరం నుంచి మంచి బాడీ బిల్డర్స్ తయారై మన చుట్టుపక్కల జిల్లాల్లో మనకు గాసిం గారు ఇక్కడ భీమవరం టౌన్లో 1, 2, 3, 4 జిమ్స్ పెట్టారు అన్ని ప్రాంతాల్లోనూ. అంటే మీరు అనొచ్చు సార్ 4 జిమ్లు పెట్టారు మంచి వ్యాపారం బాగుంటుంది కదా అని. అలాంటిదేం లేదు. ఆయనకి ఎలాంటి ఫలాపేక్ష లేకుండా యూత్ని ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళలో ఒక మంచి మార్పు తీసుకోవాలనే కాన్సెప్ట్తో జిమ్స్ అన్నీ అందరికీ అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ తప్పకుండా యూత్ సాయంత్రం పూట మీకు ఏదో ఒక టైంలో ఒక 1 అవర్ పాటు జిమ్కి వచ్చి మీ బాడీని మీరు బిల్డ్ చేసుకుని ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో మీరు ఉంటే, ఇందాక కాసిం గారు చెప్పినట్టు హెల్దీ మైండ్, హెల్దీ బాడీ, హెల్దీ మైండ్ అలా ఉంటేనే మీకు మంచి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరిగి మీకు మంచి మార్క్స్ సంపాదించుకొని బాగా చదువుకుని అన్నింటిలో ముందుంటారని నేను ఆశిస్తాను. సో నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇనాగ్రేషన్ పిలిచేందుకు కాసిం గారికి, అలాగే మా ఆలు శ్రీనివాస్ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. విష్ ఆల్ గుడ్ లక్ ఫర్ ఆల్ ది కాంపిటీటర్స్. చక్కగా మనకు హలో బిలో కమ్ ఫార్వర్డ్ 165 తగ్గించు 47 but 47 ప్లీజ్ షో